బిఆర్ గవాయి పై దాడిని ఖండిస్తూ కలిగిరి ఎంఆర్ఓ ఆఫీస్ నందు ఎంఎస్పీ కలిగిరి మండల ఇన్ఛార్జ్ బొర్రా వెంగళరావు మాదిగ ఆధ్వర్యంలో భారీ నిరసన. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయి గారిపై దాడిని ఖండిస్తూ దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు కలిగిరి మండలం ఎంఎస్పీ మండల ఇన్ఛార్జ్ బొర్రా వెంగళరావు మాదిగ ఆధ్వర్యంలో కలిగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఎస్పీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగ హాజరై ఈ నెల 6న బిఆర్ గవాయి గారిపై చెప్పుతో దాడి చేసినటువంటి రాకేష్ కిషోర్ ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, ఈ దాడిపై సమగ్ర విచారణ జరిపి దాడికి సంబంధించిన వారందరినీ శిక్షించాలని, ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఈ చర్య హేమమైన చర్య అని, ఇది గవాయిపై జరిగిన దాడు కాదని, న్యాయ వ్యవస్థ పైన భారత రాజ్యాంగంపై జరిగిన దాడిగా భావించి యావత్ భారతదేశం దీనిని ఖండించాలని పిలుపునిచ్చాడు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎంఎస్ జిల్లా నాయకురాలు మంద సుజాత మాదిగ, కూనిపోగు ఎర్మియా మాదిగ, మల్లెల తిరుమలేష్ మాదిగ, ఎలిక మాలకొండయ్య, శ్రీరామ్ మాలకొండయ్య, కూనిపోగు నాగేశ్వరరావు, మొద్దు మస్తాన్, రోడ్డా బాబు, కర్రా శామ్యేలు, గంగపట్ల రవీంద్ర, కలిగిరి మండలం ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు జడ్జిపై దాడి చేయడం సిగ్గు. సుప్రీంకోర్టు జడ్జిపై దాడి చేయడం సిగ్గు. వద్దులాలి పద్మశ్రీ మందకృష్ణ గారి నాయకత్వం. తహసీల్దార్ గారు సుప్రీంకోర్టు జడ్జిపై దాడి చేసిన వారిని వెంటనే వద్దులాలి పద్మశ్రీ మందకృష్ణ గారి నాయకత్వం. వద్దులాలి పద్మశ్రీ మందకృష్ణ గారి నాయకత్వం. సుప్రీంకోర్టు జడ్జిపై దాడి చేయడం సిగ్గు. సుప్రీంకోర్టు జడ్జిపై దాడి చేయడం సిగ్గు. తహసీల్దార్ గారు